ప్రార్థన, దాని ఒక ముఖ్యమైన పని ఏంటి? దేవునితో సంభాషణ, నిరీక్షణ. దేవునితో లోతైన నిరీక్షణ అనుగ్రహిస్తుంది. దాని ఒక జవాబు, దాని ఒక ప్రతిస్పందన, దాని ఒక రిజల్ట్, దాని ఒక ఫలము. ప్రార్థన జీవితాన్ని ఈరోజు నువ్వు ప్రారంభించుకుని దాంట్లో లోతులో కొనసాగుతూ ఉంటే దేవునితో నువ్వు సంబంధం కలిగి జీవిస్తుంటావు. ఏదో నేను ప్రార్థన అంటే ఏదో కొత్తగా బయట నుండి చెప్పేది కాదు. ప్రార్థన అంటే ముందే వాక్యంలో ఉన్నదే. ప్రార్థన గురించి తెలుసుకోవాలనుకుంటే మనుషుల దగ్గర నుంచి తెలుసుకోవద్దు, వాక్యముల నుండి మనం నేర్చుకుంటేనే ఉన్నతమైన ప్రార్థన మన జీవితంలో ఉంటుంది. ఈరోజు మనం ధ్యానించబోయేదంతా, మాట్లాడబోయేదంతా ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయకూడదో, ఎలా ప్రార్థన ఉండాలో, ఎటువంటి సమయంలో ప్రార్థన చేయాలో, ఎంత తొందరగా ప్రార్థన చేయాలో దాని గురించి నేను ధ్యానించబోతలా. సులభంగా వాక్యములో ఉన్న ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనను మీరు ఒకసారి ధ్యానించిన తర్వాత మీ జీవితంలో ఈరోజు ఆ ప్రార్థన ఎలా నడిపిస్తుందో దాన్ని బట్టి మీ జీవితంలో దేవుని స్వరమును మీ హృదయంలో వినొచ్చు. ఎందుకంటే ప్రార్థన ఒక్కొక్కరి వ్యక్తిగత అనుభవము వ్యత్యాసమైనది, ఒక్కొక్కరి గుణము వ్యత్యాసమైనది, ఒక్కొక్కరి మనస్తత్వం వ్యత్యాసమైనది. అందరూ ఒకేలాగా అర్థం చేసుకోలేము, అందరూ ఒకేలాగా చేయలేము, అందరూ ఒకేలాంటి పనులు చేయలేము. నువ్వు చేయాలి ఆశ ఉంటే నీకు కొంత